హలో ఫ్రెండ్స్, ఆపరేషన్ అక్టోపస్లో 52 మందిని అరెస్ట్ చేయగా అందులో 32 మంది బ్యాంకు అధికారులు ఉన్నారు. దాదాపు 350 మూల్ అకౌంట్ ద్వారా రూపీస్ 150 కోట్లు మేలు మోసాలు జరిగాయని పోలీసులు గుర్తించారు. ఈ ఖాతాలకు దేశవ్యాప్తంగా 850 సైబర్ కేసులతో సంబంధం ఉన్నట్లు తెలిసింది. మోసగాళ్లకు సహకరించిన బ్యాంకు అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రజలకు అధిక లాభాల పేరుతో వచ్చే ప్రకటనలతో నమ్మొద్దని హైదరాబాద్ సిపి హెచ్చరించారు. స్టేట్ లో ఉంది. ఈ రోజు దాదాపు 52 మంది బ్యాంక్ మేనేజర్స్ కి, కేవైసీ వెరిఫైయర్స్ కి, కస్టమర్ రిలేషన్ మేనేజర్స్ కి, ఇంకా బ్యాంక్ ఆఫీషియల్స్ ని మరియు మ్యూల్ అకౌంట్ హోల్డర్స్ ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ఒక ఆపరేషన్ లో మన టీం మెంబర్స్ అందరూ కూడా నా తరపు నుంచి, హైదరాబాద్ సిటీ పోలీస్ తరపు నుంచి పేరుగా అభినందిస్తున్నాను. ఫిబ్రవరిలో ఈ ఒక ఆపరేషన్ ఆక్టోపస్ ని మనము స్టార్ట్ చేయడం జరిగింది. దాదాపు 117 మందిని అరెస్ట్ చేశాను. మళ్ళీ మన ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేశాను. దీంట్లో ఆల్మోస్ట్ 9 స్టేట్స్ లో ఉంటూ దాదాపు ఈ ఒక 52 మందిలో 32 మంది బ్యాంక్ ఆఫీసర్, దాంట్లో 10 ఇంపార్టెంట్ బ్యాంక్స్ మేనేజర్స్, కస్టమ్ రిలేషన్ మేనేజర్స్, కేవైసీ వెరిఫైయర్స్, 10 మ్యూల్ అకౌంట్ హోల్డర్స్ ని, 5 మెంబర్స్ అకౌంట్ సప్లయర్స్ ని అరెస్ట్ చేయడం జరిగింది. బ్యాంక్స్ ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు, బంధన్ బ్యాంకు, ఫెడరల్ బ్యాంకు, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకు, ఇండస్ ఇండ్ బ్యాంకు, కర్ణాటక బ్యాంకు, కరూర్ వైశ్య బ్యాంకు, ఈక్విటాస్ బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అధికారుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. మ్యూల్ అకౌంట్ మొత్తం మనం అనలైజ్ చేసినప్పుడు బ్యాంక్ ఆఫీషియల్స్ ఒక నెగ్లిజెన్స్, ఒక ప్రమేయం చాలా అంటే చాలా కనిపించింది. ఎందుకంటే ఈ రోజు సైబర్ క్రైమ్ కావాల్సిన మెయిన్ ఆక్సిజన్ ఈ మ్యూల్ అకౌంట్స్. ఎవరెవరు మ్యూల్ అకౌంట్ హోల్డర్స్ ఉన్నారు, అకౌంట్ సప్లై చేస్తారు, దానికి వాళ్ళకి హెల్ప్ చేసిన బ్యాంక్ ఆఫీషియల్స్ వల్లనే ఈ రోజు ప్రజలు చాలా మోసపోతున్నారని చెప్పి తెలిసిపోయింది. ఇన్వెస్టిగేషన్ చాలా చేశాను. పై అధికారులు కూడా నేను 2-3 సార్లు లెటర్స్ రాయడం జరిగింది. వాళ్ళతో మీటింగ్ చేశాను, వాళ్ళతో కలవడం జరిగింది. కానీ మనకు బాధకరం ఏమంటే మార్పు వస్తలేదు. సో మనము ఈ ఆపరేషన్ ఆక్టోపస్ 2.0లో మనము ఈ బ్యాంక్ ఆఫీషియల్స్ ని మనం టార్గెట్ చేయాలి. వాళ్ళను మనము అరెస్ట్ చేసిన వేరే వాళ్ళు కూడా ఒక ఎగ్జాంపుల్ అవుతుంది, వేరే వాళ్ళు కూడా అలర్ట్ అవుతారని చెప్పి ఉద్దేశంతో ఈ రోజు 32 మంది బ్యాంక్ ఆఫీషియల్స్ ని అరెస్ట్ చేశారు. చాలా మంది రకరకాల ప్రెషర్ పెట్టారు, మన వాళ్ళు తప్పలేదు అది ఇది అన్నారు. కానీ మనం ఎట్టి పరిస్థితి తగ్గలేదు. ముద్దాయిగా కోర్టు ముందు నిలబెట్టడం జరిగింది. దాదాపు 26 మొబైల్ ఫోన్స్, 14 చెక్ బుక్స్, షెల్ కంపెనీస్ ని ఏదో ఒక వంక పేరుతోని కంపెనీస్ రిజిస్టర్ చేసి దానికి సంబంధించిన పేపర్స్, స్టాంప్స్, ల్యాప్టాప్స్ కూడా మనము రికవర్ చేయడం జరిగింది. సో ఈ ఒక బ్యాంక్ మేనేజర్స్, మ్యూల్ అకౌంట్ హోల్డర్స్, అకౌంట్ సప్లయర్స్ 350 సైబర్ క్రైమ్స్ లో ఇన్వాల్వ్ అయినట్లు తెలిసింది. దాదాపు 150 క్రోర్స్ దాకా చీటింగ్ జరిగింది ఈ అకౌంట్స్ వల్ల కూడా తెలిసింది. ముఖ్యంగా బాధితుల్లో ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, ట్రేడింగ్ ఫ్రాడ్స్ కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, డిజిటల్ అరెస్ట్ కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, కరెంట్ అకౌంట్స్ కి ట్రాన్స్ఫర్ చేసి కరెంట్ అకౌంట్స్ నుంచి బ్యాంక్ ఆఫీషియల్స్ ద్వారా ఈ మ్యూల్